చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమిత్ షా. ఇక టీడీపీ క్లోజ్. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో రాష్ట్రంలో మితపక్షమైన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అడ్డంగా దొరికి టీడీపీ పార్టీని అక్కడ క్లోజ్ చేసుకున్న బాబుకి ఇక తెలంగాణలో పార్టీ మీద ఆశలు వదులుకోవాలా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు. అమిత్ షా కొత్తగా ప్రవేశపెట్టిన ఆపరేషన్ 7 స్టేట్స్ లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశాడు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నదీశ్వర్ గౌడ్ ను తమ పార్టీ వైపు తిప్పుకున్నారు. అంతేకాకుండా ఈ నెల లాస్ట్ వీక్ లో అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో పలువురు సీనియర్లు బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఆయన పర్యటనలో భాగంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు బీజేపీలో చేరతారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని ఆశపడుతున్న రేవంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితుడు అనే పేరున్న ఇక్కడ లోకల్ నాయకుడు అయిన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ ను కలిసి వచ్చిన సమయంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటా అని రేవంత్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా కొద్ది కాలం క్రితం రామ్ మాధవ్ తో కలిసి అమిత్ షాతో రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ తో సహా పలువురు నేతలు కమలం పార్టీలోకి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం. అంటే మరో కొద్ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో టీటీడీపీలో ఉన్న నేతలందరూ కమలం గూటికి చేరుతుండటంతో బాబుకు తెలంగాణలో ఉన్న ఒక ఆధారం రేవంత్ కూడా టీడీపీ గుడ్ బై చెప్పనుండటంతో తెలంగాణలో టీటీడీపీ శాశ్వతంగా కనుమరుగవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. For more videos, please subscribe our channel.